హాయ్ అందరికీ. ఈరోజు అయితే నేను ఫ్రైడ్ రైస్ చేశాను. ఫస్ట్ చిన్న పీసెస్గా బీన్స్, క్యారెట్ కట్ చేసుకొని ఒక దాంట్లోనే బాయిల్ చేసుకున్నాను, వాటర్ వేసుకొని దాంట్లోనే సాల్ట్ కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను 5 మినిట్స్. తర్వాత ఇంకో ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఏదైతే మనం బాయిల్ చేసుకుని వాటర్ అంతా తీసేసామో దాంట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లోనే మసాలా ఇంకా మిరియాల పౌడర్ కావాల్సి మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే రైస్ వేసుకొని కొంచెం బాగా అంతా మిక్స్ చేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే బీన్స్ అండ్ క్యారెట్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం లైట్గా రైస్ కూడా ఫ్రై అయిపోతే అంతే, ఎంత టేస్టీ అయినా ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకో పక్కన నేను రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రైడ్ రైస్లోకి రైతా కూడా చాలా బాగుంటుందని. ఈ విధంగా చేసుకుంటే ఎలాంటి వాళ్ళకైనా నచ్చుతుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది. ఎవరికైతే క్యారెట్ ఇష్టంగా ఉండదో వాళ్ళు కూడా ఇలా చేసుకొని కూడా తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.